వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్షిప్ మొత్తం ఈరోజు రోడ్ల మీద కనిపించింది. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, గుంటూరులో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి దగ్గర నుంచి, విజయవాడలో దేవినేని అవినాష్, వెల్లపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు దగ్గర నుంచి మొదలు పెడితే, విశాఖలో కేకే రాజు నుంచి, కడపలో ఇక్కడ జిల్లా లీడర్షిప్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కనిపించారు. మధ్యలో విజయవాడ దగ్గర జోగి రమేష్ అందరూ దేనికోసమని ఏబిఎన్ రాధాకృష్ణ కూసిన కారు కూతల మీద చర్యలు తీసుకోమని. ఇంతకుముందు వాళ్ళు రోడ్డెక్కారు, నిరసన వ్యక్తం చేశారు, ఫిర్యాదులు అందజేశారు. ఈరోజు మళ్ళీ అనూహ్యంగా వీళ్ళు రోడ్లెక్కి అండ్ ఎస్పీల దగ్గర ప్రత్యక్షమై అక్కడ కంప్లైంట్ చేశారు. ఎందుకని అంత రోత కూతలు కూస్తే దాని మీద మేము ఇప్పటికే ఫిర్యాదులు ఇచ్చాం. ఫిర్యాదుల మీద అప్డేట్ ఏంటి? మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంత రోత కోతలు కూసిన తర్వాత క్షమాపణ కూడా చెప్పకుండా బరి తెగించి ప్రవర్తిస్తూ ఉంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీ ఇళ్లలో ఇవి జరిగితే నేరుగానే అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు జోగి రమేష్ గారు అయితే నేరుగానే ఒక ప్రశ్న అడిగారు, మీ ఇళ్లల్లో వాళ్ళని ఇలాగే అంటే ఊరుకుంటారా? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆ పార్టీ అగ్రనేతలు కూడా చెప్పండి, మీ ఇళ్లలో ఆడవాళ్ళని మీరు పెళ్ళిళ్ళు చేసి వేరే వాళ్ళ దగ్గర పంపిస్తారంటే మీరు ఊరుకుంటారా? ఇంత చిల్లర వ్యాఖ్యలు చేసిన అతని మీద చర్యలు ఎందుకు తీసుకోవడరు అని చెప్పి ఎస్పీల దగ్గరికి వెళ్ళారు. చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి రోడ్డెక్కి. వాస్తవానికి ఇది కాసింత అనూహ్య చర్యగానే అనిపించింది. బిహైండ్ దిస్ ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? ఆయన కూసింది వరిష్ఠ కోతలు. రోడ్లు ఎక్కారు, నిరసనలు వ్యక్తం చేశారు, ఫిర్యాదులు ఇచ్చారు. ఇది ఫిర్యాదుల మీద ఫాలో అప్ లాంటిది. నేరుగా ఎస్పీలను కలిసి మా ఫిర్యాదుల మీద మీరు ఏం చేశారు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి బహుశా పోలీసుల మీద కూడా ఒక ఒత్తిడి తీసుకొని వచ్చే చర్యగానే చూడాలేమో. బట్ ఎనీహౌ, ఒక నిరసన వ్యక్తం చేసి ఆ కంప్లైంట్లు ఇచ్చి దాని మీద అప్డేట్ ఏంటి అని ఇట్లా ఫాలో అప్ చేయడం కోసం రోడ్లు ఎక్కడం, ఫాలో అప్ చేయడం కోసం నేరుగా ఎస్పీని కలవడం, ఇది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. రాజకీయం అనేముందిలేండి, వైసీపీ నాయకుల భార్యలకు పెళ్లి సంబంధాలు చేసి వేరే వాళ్ళతో పెళ్లి చేసి పంపిస్తారు అన్న నీచపు కూతలు కూసిన తర్వాత కనీసం క్షమాపణ చెప్పకపోగా అడ్డదిడ్డంగా సమర్థించుకొని మళ్ళీ దానికి జర్నలిజం, మీడియా ముసుగానే అత్యంత వరిష్ఠ మనుషులు తిరుగుతున్న సమాజంలో తప్పదు మరి కొన్నిటి మీద ఫైట్ చేయాలి. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయక వేరే ఆప్షన్ ఏముంటుంది?